హలో. ఈ వీడియోలో మనం ర్యాగ్ అప్లికేషన్ చాట్ హిస్టరీ గురించి తెలుసుకుందాము. ర్యాగ్ అప్లికేషన్ చాట్ హిస్టరీ అనేది అసలు ఎట్లా వర్క్ అవుతుంది? బేసిక్ థింగ్స్ మనం ఫస్ట్ తెలుసుకుందాం. అసలు చాట్ హిస్టరీ అనేది ఎట్లా వర్క్ అవుతుంది అనేది తెలుసుకుందాము. చాట్ హిస్టరీ అనేది ఎట్లా వర్క్ అవుతుందంటే ఫస్ట్ మనం ఒక క్వెషన్ అడుగుతాము. తర్వాత దానికి రిలేటెడ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో క్వెషన్ అడుగుతాము. నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే ప్రీవియస్ హిస్టరీ బేసిక్ పైన అనేది మనకి నెక్స్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. ఇది మన నాన్ టెక్నికల్ వైజ్లో చాట్ హిస్టరీ వర్క్ అవుతుంది. ఇప్పుడు కొద్ది కోడింగ్ టర్మ్స్లోకి వెళ్తే అసలు చాట్ హిస్టరీ అనేది కోడింగ్ టర్మ్స్లో ఎట్లా వర్క్ అవుతుందంటే ఫస్ట్ యూజర్ అనేది ఒక క్వశ్చన్ అడుగుతారు. ఓకే, తర్వాత ఒక ఆన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు యూజర్ అనేది ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. జస్ట్ అజ్యూమ్ దట్ ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ క్వశ్చన్కి రిలేటెడ్. అప్పుడు బిహైండ్ సీన్స్లో ఎట్లా వర్క్ అవుతుందంటే మన కోడ్ అనేది ఇంకో కొత్త క్వశ్చన్ అనేది క్రియేట్ చేస్తుంది తనకు తాను. అండ్ హిస్టరీ అండ్ యాజ్ వెల్ యాజ్ కొత్త క్వశ్చన్ కలిపి మనకి లేటెస్ట్ ఆన్సర్ అనేది ఇస్తుంది. ఇది హౌ కోడింగ్ పర్స్పెక్టివ్లో వర్క్ అవుతుంది. అది ఇప్పుడు మనం ఎట్లా డెవలప్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఓకే, ఫస్ట్లో ఏంటంటే మనం ప్రాంప్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఫస్ట్ ప్రాంప్ట్ అనేది యాడ్ చేసుకుందాము. ఈ ప్రాంప్ట్లో మనం ఏం చెప్తున్నాం అంటే జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెయ్యి అని మాత్రమే చెప్తున్నాము. నెక్స్ట్ మనం చాట్ ప్రాంప్ట్ అనేది యాడ్ చేస్తాం అనమాట. ఈ చాట్ ప్రాంప్ట్లో ఏంటంటే మనం ఈ ప్రాంప్ట్ని పంపిస్తాం అండ్ యాజ్ వెల్ యాజ్ యూజర్ క్వశ్చన్ అడుగుతారు కదా, అది దాన్ని కూడా కలిపి పంపిస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చైనింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. చైనింగ్ ప్రాసెస్కి మనం క్రియేట్ స్టఫ్ డాక్యుమెంట్ చైన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేంజ్ చేస్తున్నాం, ఎల్ఎల్ఎంని అండ్ యాజ్ వెల్ యాజ్ చాట్ ప్రాంప్ట్ని చేంజ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ రిట్రీవర్తో కూడా చేంజ్ చేయాలి మనం. సో చేంజ్ చేయడానికి ఫస్ట్ దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం రిట్రీవర్ని తో మనం చేంజ్ ఇలా చేస్తాం. ఫస్ట్ రిట్రీవర్ అంటే మీకు గుర్తుండొచ్చు, ఈ ప్రీవియస్ వీడియో చూసుంటే మనం ఇక్కడ డేటాబేస్ని ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం కదా, దాని రిలేటెడ్. ఓకే, ఇప్పుడు దాంతో మనం చేంజ్ చేస్తాం. దీంతో మనకి ఫస్ట్ స్టేజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ స్టేజ్లోకి వస్తాం. సెకండ్ స్టేజ్లో ఏంటంటే హిస్టరీ. సో హిస్టరీకి కూడా మనం ఒక ప్రాంప్ట్ అనేది ఇస్తాము. ఈ ప్రాంప్ట్లో ఇన్ షార్ట్ ఏం చెప్తున్నాం అంటే బేస్డ్ ఆన్ ద లేటెస్ట్ క్వశ్చన్ అండ్ ద ప్రీవియస్ కంటెక్స్ట్ ఒక కొత్త క్వశ్చన్ అనేది క్రియేట్ చేయాలి అనేది మనం చెప్తున్నాం అన్నమాట. సో హిస్టరీకి మనం ఒక చాట్ ప్రాంప్ట్ని కూడా క్రియేట్ చేయాలి. ఇది సెకండ్ స్టేజ్లో కూడా మనం ఇది క్రియేట్ చేస్తే ఇది వన్ ఆఫ్ ద మెయిన్ స్టెప్ చాట్ హిస్టరీకి రిలేటెడ్. ఓకే, నెక్స్ట్ హిస్టరీ అనేది ఇప్పుడు మనకి ఈ లాస్ట్ స్టెప్లో కంప్లీట్గా ఇది హిస్టరీ ఎవర్ రిట్రీవర్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాము, థర్డ్ స్టేజ్లో కూడా మనం ఇంకో చాట్ ప్రాంప్ట్ని తీసుకుంటాము. ఇవన్నీ యాక్చువల్లీ ఇంపోర్ట్ చేసుకుంటాము, బట్ ఇంపోర్టింగ్ ఇది. ఓకే, ఇక్కడ దీన్ని కూడా మనం ఒక కొత్త చాట్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాము. క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సేమ్ ఫస్ట్ స్టేజ్లో మనం చేసినట్టు ఎల్ఎల్ఎంని చాట్ ప్రాంప్ట్ని కంబైన్ చేస్తాము. అండ్ యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ స్టేజ్లో ఏంటి మనం రిట్రీవర్తో కంబైన్ చేస్తాం కదా, ఇప్పుడు హిస్టరీతో కంబైన్ చేస్తాం అన్నమాట. కంబైన్ చేసి ఇప్పుడు టోటల్ 3 స్టేజెస్ అనేది అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ థింగ్ అని ఏంటంటే సెషన్లో మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది ఎలా చేసుకుంటాం అనేది నేను చూపిస్తాను. ఓకే, ఫస్ట్ రిలేటెడ్ థింగ్స్ అనేవి నేను కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం కోడింగ్ అనేది దాని సెషన్లో అనేది ఎట్లా స్టోర్ అవుతుంది అనేది మనం చూద్దాము. సో మన హిస్టరీ అనేది ఇందులో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఈ డిక్షనరీ అనుకోండి, ఆబ్జెక్ట్ అనుకోండి. ఓకే, స్టోర్ చేయడానికి ఫస్ట్ మనం ఏంటంటే ఈ కోడ్ అనేది రాస్తాం. ఈ కోడ్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఈ న్యూ స్టోర్ ఉంది చూసారా, న్యూ స్టోర్లో ఇక్కడ ఫస్ట్ మనం ఒక సెషన్ ఐడి అనేది పంపిస్తాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవ్రీ చార్ట్కి ఒక సెషన్ ఐడి అనేది పంపిస్తాం. అప్పుడు ఆ స్పెసిఫిక్ చార్ట్ అనేది అంటే ఆ ఐడిలో స్టోర్ అవుతుంది. ఓకే, మీరు ఎన్ని ఐడీస్ పంపిస్తే అన్ని కొత్త ఐడీస్ అనేది ఇందులో క్రియేట్ అవుతుంది. అండ్ ఎన్ని
ఆ స్పెసిఫిక్ ఐడీలో మీరు ఎన్ని చార్ట్స్ వేస్తే పంపిస్తారో అన్నీ ఆ స్పెసిఫిక్ ఐడీలో స్టోర్ అవుతుందన్నమాట. సో ఇది మన మెయిన్ హౌ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ వర్కింగ్ హియర్. ఓకే. ఇప్పుడు మనం రన్నబుల్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కన్వర్జేషన్ ఫ్రాక్షన్ అనుకోండి. ఓకే. ఇప్పుడు మనం లాస్ట్ స్టెప్ వచ్చాం. లాస్ట్ స్టెప్ ఏంటంటే మనం క్వెషన్ అడుగుతున్నాం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం క్వెషన్ అడుగుతున్నాం అంటే ఆర్ దేర్ ఎనీ పైథాన్ లింక్స్. ఓకే. ఇక్కడితో మన రియల్ కోడింగ్ అనేది అయిపోయింది. ఇక్కడితో మనకి రియల్ కోడింగ్ అనేది అయిపోయింది. ఇక్కడితో మనం జస్ట్ ఓన్లీ క్వెషన్స్ మాత్రమే అడుగుతున్నాం అన్నమాట యూజర్. దట్ మీన్ ఏఐ. ఓకే. అట్లానే ఇంకో క్వెషన్ కూడా అడుగుదాము. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఏం క్వెషన్ అడుగుతున్నాను? దీనికి అసలు లింక్ అప్పే లేదు. ఇదిగో చూడండి. వాట్ వాస్ మై ప్రీవియస్ ఆన్సర్ అని అడుగుతున్నాను అంతే. ఇది నాకు ఇది తెచ్చియాలి. హిస్టరీలో ఉంటే గనుక ఇది తెచ్చియాలి. ఇదిగోండి. మనకి సేమ్ అదే ఆన్సర్ మనకి తెచ్చిచ్చింది. ఎందుకంటే హిస్టరీలో ఆల్రెడీ స్టోర్ అయింది. మీరు ఆ హిస్టరీలో స్టోర్ అయిందా లేదా అనేది చూసుకోవాలంటే చూడండి. ఇంట్లోకెళ్ళండి. చూడండి. ఇక్కడ మనకి ఆల్రెడీ స్టోర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకో కొత్త ఐడీతో క్రియేట్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి. చేసుకోండి. సంథింగ్ ఏదైనా ఇచ్చుకోండి. నేమ్ మీ ఇష్టం అనేది ఇక్కడ ఇచ్చేసి మీరు స్టోర్ చేసుకుంటే మళ్ళీ న్యూ స్టోర్‌లోకి వెళ్ళండి. అవసరం. ఇక్కడ మనం వేరే క్వెషన్ అనేది ఇవ్వాలి. ఆహ్, లింక్స్ ఆఫ్ జావా ఇది అనుకుందాం. ఈ క్వెషన్ అనేది మొత్తం. ఈ క్వెషన్ ఇస్తే మనకి ఆన్సర్ అనేది ఇంకా అప్రోప్రియేట్‌గా వస్తుంది. ఓకే. మనకి ఆన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు న్యూ స్టోర్‌లోకి వెళ్దాం. న్యూ స్టోర్‌లో అనేది ఏవేవి స్టోర్ ఉన్నాయో చూడండి. ఇప్పుడు మనం ఇదొకటి స్టోర్ అయింది. ఇదొకటి స్టోర్ అయింది. సో ఏవేవి మనం అడిగామో అవన్నీ ఇక్కడ అనేది స్టోర్ అయితూ వస్తూ ఉంటదన్నమాట. దిస్ ఈస్ హౌ హోల్ ర్యాక్ హిస్టరీ వర్క్స్ అన్నమాట. ఐ హోప్ మీకు ఇది అర్థమైనట్టుంది. థాంక్ యూ.